హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏఐ వల్ల డెవలపర్ జాబ్స్కి ఏమన్నా ప్రాబ్లమా, అలానే డిఎస్ఏ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ డిఎస్ఏ రావటం వల్ల ఏ కంపెనీల్లో ప్యాకేజ్ ఎలా ఉండిద్ది అనే ఈ మూడు విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫస్ట్ పాయింట్, ఏఐ వల్ల డెవలపర్ జాబ్స్ పోతాయా అంటే 100% నో. ఎందుకంటే ఏఐ వల్ల డెవలపర్స్ వర్క్ ఈజీ అయ్యిద్ది అండ్ మనకి మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఆల్రెడీ విజువల్ స్టూడియోలో ప్లగిన్గా యాడ్ అయిపోయింది అండ్ దానివల్ల డెవలపర్ యొక్క వర్క్ అనేది కొంచెం ఫాస్ట్ అయ్యిద్ది. అండ్ మీరు ఏఐని గుడ్డిగా నమ్మకూడదు, ఎందుకంటే దాని పేరు కోపైలట్. సో అది పైలట్ కాదు. పైలట్ ఫ్లైట్లో పైలట్గా మీరు ఉంటారు, మీ పక్కన అసిస్టెంట్గా కోపైలట్ కూర్చొని మీకేమన్నా ఇన్స్ట్రక్షన్స్ అండ్ కొంచెం ఏమైనా టిప్స్ ఇస్తూ ఉండిద్ది. అండ్ కోపైలట్ని కానీ మీరు గుడ్డిగా నమ్మేశారా, మీ ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది. ఎందుకంటే కోపైలట్ ఆర్ ఎనీ ఏఐలో లాట్ ఆఫ్ డేటా ఉండిద్ది, ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ డేటా ఉండిద్ది. అండ్ మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే అది ఒక 100 సొల్యూషన్లు ఇచ్చిద్ది. సో అందులో మనకి ఏది కరెక్ట్ అండ్ ఆ సొల్యూషన్ మనం ఎంతవరకు తీసుకోవాలి అనేది కానీ మనకి తెలియకపోతే ఏఐ అనేది మనకు చాలా ఇబ్బంది పెట్టేసిద్ది. సో ఏఐ అనేది ఉండటం అనేది డెవలపర్స్కి ఒక వరం, ఎందుకంటే మనకి ఈజీ చేసిద్ది అండ్ ఇది ఎన్నో జాబ్స్ని క్రియేట్ చేయడం అనేది జరిగిద్ది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే పాయింట్ నెంబర్ 2, డిఎస్ఏ. డిఎస్ఏ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కానీ ఈవెన్ మేనేజర్స్. సో మేనేజర్స్ అయినా జాబ్ స్విచ్ అవ్వాలి అంటే వాళ్ళకు ఉండే ఫస్ట్ రౌండ్ డిఎస్ఏ. ఎందుకంటే డిఎస్ఏ అనేది మీ యొక్క లాజికల్ థింకింగ్ మీద వాళ్ళు పెట్టే టెస్ట్. మీరు ఎలా ఒక ప్రాబ్లం వస్తే మీరు ఎలా ఆలోచిస్తారు, ఏ అల్గరిథమ్స్ వాడతారు అండ్ ఏదైనా ఇష్యూ ఆ ప్రోగ్రాంలో ఇష్యూ వస్తే మీరు డీబగింగ్ ఎలా చేస్తారు అని తెలుసుకోవడానికి పెట్టే టెస్టే డిఎస్ఏ టెస్ట్. చాలామంది రీసెంట్గా ఏమంటున్నారంటే ఆ స్టూడెంట్స్ డిఎస్ఏ రౌండ్ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూవర్ ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు డైరెక్ట్గా మేము ChatGPT వాడచ్చా, లేదంటే వాళ్ళు దొంగ చాటుగా ChatGPT వాడి 15 మినిట్స్లో అయ్యే క్వశ్చన్ వాళ్ళు 2-3 మినిట్స్లోనే జస్ట్ ప్రోగ్రామ్ అంతా కాపీ పేస్ట్ చేస్తున్నారు. దాంతో ఇంటర్వ్యూకి ఈజీగా అర్థమైపోతుంది. ఎలా రాసావు 2-3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. మరి ఎలా రాసావంటే ఒక స్టూడెంట్ చెప్పాడంట, నేను డైరెక్ట్గా ChatGPT వాడాను, ChatGPT ఉండగా ఇంకా నాకు పెద్ద పనే ఉంది అని అన్నాడంట. సో దానికి ఇంటర్వ్యూవర్ క్లియర్గా చెప్పాడు, సో డిఎస్ఏ అనేది నువ్వేదో ఇక్కడ 100% ఏదో యాప్ డిజైన్ చేస్తావు లేదంటే రాకెట్ సైన్స్ చేస్తావు అని కాదు. అసలు నీకేం తెలుసు, నీ లాజికల్ థింకింగ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి పెట్టే టెస్ట్. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అండ్ ఆ స్టూడెంట్ ఇంటర్వ్యూని క్రాక్ చేయలేకపోయాడు. అండ్ మీకు కానీ మినిమం 10 lakhs ప్లస్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే డిఎస్ఏ అనేది మస్ట్ అండ్ షుడ్. డిఎస్ఏ లేకుండా మీరు ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి ఎంటర్ అవ్వలేరు, ఎందుకంటే డిఎస్ఏ అనేది అంత ఇంపార్టెంట్. ముఖ్యంగా డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. మనకి ఎన్ని డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి అండ్ ఎన్ని అల్గరిథమ్స్ ఉన్నాయి అనేది మనం నేర్చుకున్నట్లయితే మీరు ఎనీ కంపెనీ ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు. నేను ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ గురించి మరొక వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. మనకి ఎన్ని డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, మనం నేర్చుకోవాలి అండ్ ఎన్ని అల్గరిథమ్స్ ఉన్నాయి, మెయిన్ ఇంపార్టెంట్ అల్గరిథమ్స్ ఏంటి, ఏ కంపెనీలో ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అనేది నేను మరొక వీడియోలో చేస్తాను. అండ్ సో మీరెవరు లైక్ ఏ వచ్చేస్తుంది జాబ్స్ పోతాయి అనేది ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో దానికి కానీ మీరు కానీ కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలి అనుకుంటే పైథాన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోండి. పైథాన్ నేర్చుకోవడం వల్ల అండ్ పైథాన్లో లైబ్రరీస్ లైక్ NumPy, Pandas ఆర్ మనకి మ్యాట్ప్లాట్లాబ్ ఆర్ Seaborn ఇట్లాంటి లైబ్రరీస్ కొన్ని నేర్చుకోవడం వల్ల అసలు మనకి ఏం జరుగుతుంది, పైథాన్ ఎందుకు వాడతారు ఏఐలో, ఏఐ అంటే పైథాన్ అని ఎందుకు అంటారు అనే ఒక చిన్న కాన్ఫిడెంట్ కానీ మీలో వచ్చింది అంటే అది కొంచెం ఏమంటారు ధైర్యాన్ని అయితే ఇచ్చింది. సో మీరు పైథాన్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు ఎనీ డెవలపర్ అవ్వాలి అనుకుంటే. ఎందుకంటే ఏఐ అనేది మేబీ కొంచెం ఇబ్బంది పెడితే ఎక్కువగా టెస్టర్స్కి అయితే ఇబ్బంది పెట్టచ్చు. ఎందుకంటే మేబీ టెస్ట్ ఆటోమేషన్ ఆర్ మాన్యువల్ టెస్టింగ్ అంటే ఆటోమేషన్ టెస్టింగ్లో ఏఐ ఎక్కువ వాడి ఆ టెస్టింగ్ జాబ్స్కి ఏమన్నా ఇబ్బంది అయితే అవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కానీ డెవలపర్ రోల్ అయితే అవ్వాలి అనుకుంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. ఏఐ ఆర్ ML ఇంజనీర్ అవుదాం అనుకుంటే మీరు కంపల్సరీ పైథాన్ నేర్చుకోండి అండ్ దాని లైబ్రరీస్ అయితే నేర్చుకోండి. అండ్ మనకి పైథాన్లో ఏమేమి ఉన్నాయి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దేనికి వాడతారు అనేది నేను మరొక వీడియోలో చెప్తాను మీకు క్లియర్గా. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం అండ్ మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. రామ్ రామ్.